అయ్యగారు మీ గృహాలకు నేను వస్తా, మీ గృహాలకు నేను వస్తానని పలుకుతున్నాడు. అంతే నేను అనుకున్న మా ఊరు పోయి ఎక్కడో పల్లెటూరు కదా, మాకు అయ్యగారు వచ్చినప్పుడుగా అమ్మ మా అయ్యగారు మాకు వస్తానంటాడు, వస్తే బాగాని నేను ఊకే మా ఇళ్ళ కంటే పల్లెటూరులో వత్తడో రాడో అని నేను ఎన్నోసార్లు అనుకునేదాన్ని. వస్తానంటాడు అయ్యగారు, ఎప్పుడు వస్తాడో అని 1000 కళ్ళతో ఎదురు చూసినట్టుగా నేను రోజు అట్టాగే అనుకుంటుంటే తెల్లవారుజామున అయ్యగారు మా ఇంటికి వచ్చి మాకు ప్రార్థన చేసి మా ఇల్లంతా తిరిగి మా ఇంట్లో కూర్చొని చుట్టూ జనం ఉన్నారు. ఏం మాట్లాడుతుండో యేసు ప్రభులాగా అర్థం కాకుండా భాషలో మాట్లాడుతుండో నేను అనుకున్నాగా అయ్యగారు మా ఇంటికి వచ్చిండు. చాలా సంతోషంగా ఉంది. మా ఇంటికి రండి, అయ్యగారు వచ్చిండు అని నేను పిలుస్తున్నాను. అక్కడి నుంచి మళ్ళీ మా తల్లిగారు ఇక్కడ ఖమ్మం దగ్గర పొన్నెకల్లు పక్కన వాళ్ళ ఇంటికి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చినా కూడా అయ్యగారు వచ్చిండు, రాండి అని పిలుస్తున్నా. నేను ఎందుకు పిలుస్తున్నానో మీకు అర్థం కావట్లేదా? అయ్యగారు బాగా గొప్ప ప్రార్థన చేస్తాడు. తైలాభిషేకం ప్రార్థన అంటే అందరు రాండి, అయ్యగారి ప్రార్థన వింటే మీరు ఒక్కసారి వస్తే వదిలిపెట్టరని నేను ఎంతోమందిని కూడా నేను మనిషికి నేను చెప్పుకుంటా మార్చుకుంటా. అయ్యగారి ప్రార్థన గొప్ప ప్రార్థన ఇందురు కానీ మీరు ఒకసారి వచ్చి చూడండి అని నేను ఎంతోమందికి మనిషికి చెప్పుకుంటా. బాగలేని వాళ్ళు కూడా ప్రేరాయలు ఇచ్చుకుంటా అట్టా ఉంటున్నా. నా కూతురుకు బాగలేకపోతే అయ్యగారు ప్రేరాయలే వేసి నా బిడ్డను స్వస్థపరిచిండు. అయ్యగారికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.